డ్రగ్స్ దాంట్లో కాపాడమని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడా? నేను మళ్ళీ చెప్తున్నా, మాకంటే మీ దగ్గర నెట్వర్క్ జాస్తిగా ఉన్నది, మాకంటే మీ దగ్గర ఛానల్లో ధనబలం ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అందులో ఉన్నాడని నిరూపించకపోతే పోస్ట్ పెట్టిన ఏ నా కొడుకైనా 100 మంది పుట్టినని ఒప్పుకుంటారా? పోస్ట్ పెట్టిన ఏ నా కొడుకైనా నానా జాతులకి పుట్టినని ఒప్పుకుంటారా? సరైన మగోళ్ళు అయితే ప్యాకేజ్ అయిపోయింది నా కొడకలారా, నిరూపించలేకపోయారా? 3 పిల్లలు బాగోతం అయిపోయింది, జనం దాన్ని వినట్లా, విశ్వసించట్లా, అయిపోయిన సబ్జెక్ట్ అది. ఆయన వ్యక్తిగత జీవితం జనం పక్కన పెట్టారు సబ్జెక్ట్ని. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి. దమ్ము ధైర్యం ఉంటే, మీకు తెగు ఉంటే, అసలు తెలంగాణలో డ్రగ్స్ కేసు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు పట్టుకుని ఏం చేస్తారా? చంద్రబాబు నాయుడు నోటుకోటు కేసు ఒకటి తేలా బయటికి, ఇంకా ఆ కేసు ఒకటి కొట్టించుకోవాలా? ఆ కేసీఆర్తో అంత ములాఖత్ ఉంటే చంద్రబాబు నాయుడికి ఆ నోటుకోటు కేసు కొట్టించుకోవచ్చుగా. అందుకని మీ అందరి చేష్టలు జనం గమనించాలి. ఎందుకంటే అధికారం కోసం ఇంత నీచానికి దిగజారే మీరు మరొకసారి అధికారంలోకి వస్తే ఇరుపక్షాలు ఎవరైనా ఎట్లాంటి పరిస్థితులు ఉంటే సామాన్య జనానికి అర్థం కావాలి. 2, మన కార్యకర్తలు చెప్తున్నా, ఈ లోఫర్ నా కొడుకులు పెట్టే పోస్టులు ఆ 300-400 లైకుల వల్ల మన వెంట్రుక కథల్లో స్థానికంగా జనాల్లోకి వీళ్ళ పెట్టేటువంటి పోస్టులు మన వెంట్రుక కథల్లో మీరు ప్రతిసారి ఆందోళన చెందుతున్నారనే ఇలాంటి ఉప్పర్నా కొడుకుల గురించి అయినా మాట్లాడడం తప్ప, ఆడి పోస్ట్ పెట్టుకుని ఆడి క్యారెక్టర్ని, ఆడి అధినాయకుడి క్యారెక్టర్ని, వాళ్ళ పార్టీ యొక్క ఆలోచనని తేడతనం 100 సార్లు చేస్తున్నప్పుడు లెట్ హిమ్ షో ఇట్. మనకు వచ్చేటువంటి నష్టం ఉంటుంది. ఈయన కొడుకుల్లో ఎవడైనా మీడియా ముందుకు కానీ పబ్లిక్లో కానీ వచ్చి ఒక్క మీటింగ్లో మాట్లాడి జనాలు రక్తి కట్టిస్తారా? వీళ్ళు చెప్పే వాదన నిజమని చెప్పి జనాలతో మెప్పి పొందగలుగుతారా? వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా? సూటిగా వీళ్ళకి తెలిసిందల్లా ఫ్రంట్ కెమెరాలు పెట్టి తప్పుడు నా కొడుకులు తీసుకొచ్చి ఆలంబిడి కొడుకు ఈనా కొడుకు అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు పెట్టి పవన్ ఫ్యాన్స్కి ధీటుగా సమాధానం చెప్పిన ఎవడో రెడ్డి గాడిది. ఏంద్రా మీరు చెప్పే సమాధానాలా? ఈ బతుకులు ఎంతరా మీక? ఒక పంచాయతీ ఎలక్షన్ అట్ట జరిగితే తెలియదు నా కొడకలారా మీక? ఒక ప్రెసిడెంట్ ఉండే పవర్స్ తెలియదు మీక? ఒక సీఎం ఏం పని చేస్తారో తెలియదు, ఒక క్యాబినెట్ మంత్రులు పనితీరు తెలియదు, ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. మీరు సోషల్ మీడియా వర్కర్లో మీరు సోషల్ మీడియా సైన్యం ఏందిరా? లైవ్లు పెట్టినప్పుడు ఈసారి సబ్జెక్టివ్గా మాడుకుందాం రా. సరదాగా కుర్రోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ కదరా. నేను 100 సార్లు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఎంతురా? డైరెక్ట్గా ఫ్యాన్ కింద నెంబర్ ఇస్తున్నాగా, నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఆ రికార్డింగ్ బయట నేను పెడతా, ఓపిక ఉందా? ఒకే అమ్మకి బాబుకి పుట్టిన ఏనా కొడుకే 2 పార్టీల్లో నా నెంబర్కి ఫోన్ చేసి ఆధారపరమైన డిస్కషన్ డిబేట్ పెట్టుకుందాం, ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతా. దమ్ము ధైర్యం ఉందా? మీ సెల్ ఫోన్ కెమెరాల్లో మీరు మాడుకోవడం కాదురా, నా నెంబర్ ఇస్తా అంటున్నా. మళ్ళీ చెప్తున్నా, 9291391111. మీకోసం ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఫోన్ చేసినప్పుడు అమ్మ అక్కలు మాడారనుకో, నేను అందుకు 100 రెట్లు మాడతా. మీరు సబ్జెక్ట్ మాడారనుకో, నేను సబ్జెక్ట్ మాడతా. మీకు సబ్జెక్ట్ మాడే దమ్ముంటే ఆడెవడో ఇప్పాల రవీంద్ర గాడో, బొచ్చిగాడో, బోడిగాడో, ఈ నా కొడుకులు ఎవరైనా బార్ ఫోర్స్ అని సింగిల్ డాడ్ అయితే మీ సాక్షి ఛానల్ ఒప్పించుకోండి రా. 2 hours ప్రోగ్రామ్ పెట్టించుకోండి రా. ఆదివారం నాడు కూర్చున్నావా, రేపే కూర్చున్నావా, సాయంత్రం కూర్చున్నావా, 2 hours స్పెషల్ ప్రోగ్రాంలో మీ పార్టీలో ఉండే తోపులందరినీ తీసుకురండి రా. ఆ తోపులు వర్సెస్ నేను కూర్చుందాం. దమ్ము ఉందా? ఆల్రెడీ మీ తోపులందరికీ శ్రీనివాస్ అయిపోయింది. మరొకసారి మీకోసం 85 డిబేట్లలో 240 పైసలకు మంది మీ తోపు పార్టీలో ఉండే తోపులందరినీ తోపుతో వదిలిపెట్టినాం. అయినా మీకు సిగ్గుసేనం లేదు కాబట్టి మరోసారి ఆఫర్ ఇస్తున్నా. 2 గంటల ప్రోగ్రాం సాక్షిలో పెట్టుకున్నావా, ఈటీవీలో పెట్టుకున్నావా, ఏబిఎన్లో పెట్టుకున్నావా? 2 గంటల ప్రోగ్రాం మీ పార్టీలో తోపులు మొగోళ్ళు అనుకున్న వక్తలు తీసుకురండి రా. ప్రజలందరినీ వీక్షించమన్నాం, లేదా ప్రజా దర్బారు పెట్టుకున్నాం. కూర్చుందామా? మీకు మొగతనాలు ఉన్నాయా? ఫేస్బుక్లో ఏముంటుందా మొగతనం? బయటకు వచ్చేయండి. ఈ ఎప్పాలగాడు కానీ ఆ సుండుగాడు కానీ ఒరే మీ బోకరాశాలన్నింటికి ఒకటేసారి పులుస్తో పెడదాం రా. ఒకటేసారి లైవ్లో కూర్చుందాం 2 గంటలు. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారానికి ఎలా పనిచేస్తాడో నేను చెప్తా. మీ బోకు వైఫల్యాలను గత 4 దశాబ్దాలుగా ఏం జరిగిన ఆధారాలతో సహా ప్రింట్ మీడియాకి ఇచ్చేస్తా, పేపర్లు పట్టుకొస్తా. కూర్చుందామా? ఓపిక ఉందా? వల్ల వద్దా? ఎందుకురా మొండేడుపులు సోషల్ మీడియాలో గంటగా ఉన్నాడు మధ్యవాడు పవన్ ఫ్యాన్స్కి ధీటుగా వార్నింగ్. ఎవర్రాలు అంజోడి వార్నింగ్ ఇచ్చిదా? ఏదో నా ఓన్ చేయమని
వార్నింగ్లు ఇచ్చుకోండి. ఇన్నిసార్లు నెంబర్లు చెప్తున్నా నాకు ఫోన్ చేస్తే ఎక్కడ రికార్డింగ్ బయటకు వస్తుందని భయపడే మాడా నా కొడుకులు, ఆడిగి నా కొడుకులు. మీరేంద్ర రాజకీయం చేసిదా? పెద్ద ఆయన ఇంకా నన్ను ఇలాగ వెనక్కి హోల్డ్ చేసి ఉంచుతున్నాడు. అలాగా ఒక్కసారి వదిలేసిన తర్వాత అప్పుడు ఉంటుందిరా అసలు మలయాళం ఉంటుంది. ఎవరు నాకు అర్థం అలా మొన్నవాడు ఫోన్ చేసి ఏమంటాడు, కడప నుంచి లారీ జనం దిగుతారా? ఒరే నాకు అర్థం కాగడుతున్నాను, కడపలోనే లారీ జనం ఉంటారా? గోదావరి జిల్లాలో లారీ జనం ఉండరా? మీకు లారీ జనం వస్తే నా వెనక వాళ్ళు ఎవరు ఉండరు? ఏంట్రా అసలు ఇంత లాజిక్ లెస్కి ఎలా మాడతారు మీరా? ఒరే గట్టిగా ఆయా కులాలకి మంచి చేస్తారని నమ్మకం చెప్పి బీసీలని, ఎస్సీలని, కాపుల్ని పోగేసుకుని బతికే బతుకులు తప్ప ఒకసారి తీసేస్తే మీ బతుకులు అని చెప్పండి. ఒకసారి కుక్క బతుకులు, కుక్క బతుకులు తెలుసా? కుక్క బతుకులు అయిపోతాయి అన్నమాట రాష్ట్రంలో. అందుకని ఈ దోచిన ఎక్స్టలర్ మీకు ముందు ఏదో రకంగా అన్నం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ సంఖ్యను పెంచండి, జనాభాను పెంచండి, మనం జనాభాను పెంచుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది అవుతుందని ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముందు మీరు ఆ కార్యక్రమంలో ఉండండి రా. 2%, 3% ఉండి ఇలా రొమ్ములు ఇరిసేసుకుని కండ్లు ఇరిసేసుకుని తిరగకూడదు. తప్పు, చాలా తప్పు. అది అవతల వాళ్ళకి ఇంకా జ్ఞానం రానంతసేపు